కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల కేంద్రం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో ఫోన్ పే మోసం జరిగింది. మా కుటుంబీకులు హాస్పిటల్లో ఉన్నారు, క్యాష్ కట్టాలి, క్యాష్ ఇవ్వండి, ఫోన్ పే చేస్తానని పెట్రోల్ పోసే యువకుడికి చెప్పాడు దుండగుడు. హాస్పిటల్ పేరు విని మానవత్వంతో క్యూఆర్ కోడ్కి డబ్బులు కొట్టు ఇస్తానని 17,000 అడిగితే 9,000 క్యాష్ ఇచ్చాడు. క్యూఆర్ కోడ్కు పోవడం లేదని ఫోన్లో వేస్తానని నెంబర్ తీసుకుని వేరే నెంబర్కి వేసి సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి అక్కడి నుండి పరారయ్యాడు దుండగుడు. కొద్దిసేపు తర్వాత ఫోన్పేలో డబ్బులు రాలేకపోవడంతో ఫ్రాడ్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు భాస్కర్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో వర్క్ చేస్తున్నా. అయితే ఒక కస్టమర్ వచ్చి బ్రో ఇట్లా నాకు ఒక 10,000 క్యాష్ కావాలని అడిగితే లేవు అమౌంట్ అయితే ఏం లేవు, మా వాళ్ళు ఇవ్వద్దన్నారు అని అన్నా. అయితే అతను ఏమన్నాడంటే బ్రో ఇట్లా కొద్దిగా నాకు అవసరం ఉంది, మా వాళ్ళకి ఇచ్చేది అన్నది, వాళ్ళు కొద్దిగా చూడండి ట్రై చేయండి అంటే సరే ఏం అవసరం ఉందో అన్నట్టు సరే బ్రో నా దగ్గర అంతా లేవు, ఎన్నుండే చూసి చెప్తా అని చెప్పిన. అయితే 5,000 ఇచ్చిన. తర్వాత తన బ్యాగ్ చెక్ చేసిండు, బ్రో ఇట్లా నాకు అవసరం ఉంది బ్రో, ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేయండి అంటే సరే అవసరం ఉంది అంటున్నారు కదా అని చెప్పి మొత్తం ఫస్ట్ 5K ఇచ్చిన, తర్వాత 4K ఇచ్చిన. దాని తర్వాత స్కాన్ చేస్తే పెట్రోల్ పంప్ రాలేదు. కాకపోతే బ్రో ఈ స్కానర్ రావట్లేదు అంటే సరే బ్రో నంబర్ చెప్తా, నంబర్కి కొట్టండి అని అన్నా. నంబర్కి కొట్టండి అంటే బ్రో ఇది నంబరు, ఇది మా వాళ్ళకి చూపి అలా ఇది మా వాళ్ళు ఇస్తారని అన్నాడు. అయితే సరే బ్రో అని అన్నా. నా పర్సనల్ స్కానర్ చూపించిన. పర్సనల్ స్కానర్ చూపిస్తే పేమెంట్ అంటే నా నేమ్ వచ్చింది, పేమెంట్ సబ్స్క్రిప్షన్ చూపించింది. అదే టైంలో నాకు వేరే మెసేజ్ రావడంతో అదే అనుకొని సరే వెళ్ళండి అని చెప్పి తర్వాత అమౌంట్ చెక్ చేసుకున్న వరకంటే రాలేదు. నేను దాని తర్వాత వెంటనే CCTV ఫుటేజ్ చెక్ చేసాను. తర్వాత